కాంగ్రెస్ పార్టీలో ఈ మధ్య సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు కొంతమంది సీనియర్లు. పదవులు కాదు, ఆత్మగౌరవం ముఖ్యమని ఒకరు, అన్ని అధికారులే చేస్తే కార్యకర్తలకి ప్రాధాన్యం ఏముంటుందని ఇంకొకరు. ఇలా పార్టీలో సరి చేసుకోవాల్సిన అంశాలు చాలానే ఉన్నాయని కాంగ్రెస్ పెద్దలకి సంకేతాలిచ్చారు ఈ సీనియర్ నేతలు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయింది. అనేక మంది నేతలకు పదవులు కూడా వచ్చాయి. కానీ కొంతమంది నేతల్లో అసంతృప్తి, అనుమానాలు మాత్రమే బలంగా ఉన్నాయి. తాజాగా నిజామాబాద్ జిల్లా డిచ్పల్లిలో జరిగిన సమావేశంలో సీనియర్ నేతలు ఈ రకమైన అభిప్రాయాలను పార్టీ పెద్దల ముందు కుండబద్దలు కొట్టినట్టు వివరించారు. పార్టీలో జరుగుతున్న పొరపాట్లను ప్రస్తావిస్తూ వాటిని సరిచేసుకోవాలని సూచించారు. కొంతకాలంగా తనకు సరైన ప్రాధాన్యత దక్కడం లేదు అనే సంతృప్తితో ఉన్న సీనియర్ నేత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీప్దాస్ మున్షి ముందే తన ఆవేదన వ్యక్తం చేశారు. దశాబ్ద కాలంగా అణచివేతకు గురి చేసిన వారిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారని కమెంట్ చేశారు. తనకు పదవులు ముఖ్యం కాదని ఆత్మాభిమానం ముఖ్యమన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు అనేక అవమానాలకు కానీ అణచివేత కానీ గురి కావడం జరిగింది. ఇవాళ ప్రభుత్వం వచ్చిందనే ఒక సంతోషం, ఆత్మస్థైర్యం వచ్చింది. మళ్ళీ ఏదైతుందో గతం ఏ అణచివేత బాధ్యులైనట్టు ఒక బీఆర్ఎస్ మళ్ళీ ఏదో రకంగా కాంగ్రెస్ పార్టీలో చేరి మళ్ళీ మనపై ఆత్మహత్య చేయాలని ప్రయత్నం చేస్తుంది. దయచేసి జాగ్రత్త అని చెప్పంటున్నాను. పార్టీ కార్యకర్తలకు ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రాధాన్యత ఇవ్వాలని మరో సీనియర్ నేత షబ్బీర్ అలీ కోరారు. క్షేత్రస్థాయిలో పార్టీకి ఓట్లు వేయించేది కార్యకర్తలే అని, అందుకే పథకాల విషయంలో వారిని భాగస్వామ్యులు చేయాలని సూచించారు. అన్ని అధికారులే చేస్తే కార్యకర్తలకు ఏం గుర్తింపు ఉంటుందన్నారు. వాళ్ళ దగ్గర కూడా అధికారులు వస్తారు, మీరు రేషన్ కార్డులకు రికమెండ్ చేస్తారు, మీరు బీద వాళ్లకు ఐడెంటిఫై చేసి బీద వాళ్ళకి ఇస్తారు. అప్పుడు నిజమైన కాంగ్రెస్ పార్టీ ఇంద్రమ్మ ఇల్లు, మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నన్ను ఒక ఇల్లు ఇప్పించినాడని రేపు ఇతడు పోయి ఎలక్షన్లో అమ్మాని మీకు కాలనీ కట్టించడం కదా మా కాంగ్రెస్ పార్టీ, మరి ఈసారి మీ ఆశీర్వాదం మాకు కావాలని పోయి అడిగే హక్కు ఉంటుంది. వీళ్ళు అధికారులు ఇచ్చినాక మాకు హక్కు ఎక్కడదా? अगर सब काम सरकारी करेंगे तो फिर हमारे वर्कर क्या करेंगे? ये वर्करों का काम है. अब वर्कर को हम आगे बढ़ाना है. तो मैं जी आप वर्कर से आए हैं, इनके भावना को समझते इंदिरम्मा कमेटी को आप जल्दी दंगल में उतारो. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యత ఇస్తున్నారని ఒకరు, కార్యకర్తలకు ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రయారిటీ ఇవ్వాలని మరొకరు, ఇలా వారి వారి రీతిలో గలం వినిపించడంతో క్షేత్రస్థాయిలో పరీక్షించుకోవాల్సిన సమస్యలు చాలానే ఉన్నాయనే చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. మరోవైపు తమకు ప్రాధాన్యత ఉండాలనే ఉద్దేశంతోనే కొందరు సీనియర్ నేతలు ఇలా సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి.